హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేనైతే రొయ్యలు అయితే తయారు చేసిన రొయ్యలు కర్రీ వండుతున్నా. చూడండి ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు ఏముంటాయి, చాలా టేస్టీగా రొయ్యలు అండ్ టమాటా కర్రీ బాగుంటుంది. ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. నేనైతే బ్యాండీ పెట్టుకున్నాను. దానికైతే 2 పావుల నూనె అయితే పోసుకున్నాను. మీరు కూడా అలా చేసుకోండి ఫ్రెండ్స్. బాగా నూనె కాలినాక మన టమాటాలు అయితే 4 తీసుకున్నాను, ఉల్లిగడ్డలు 2 తీసుకున్నాను, కొంచెం చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ చేపలను అయితే ఎంపుకోవాలండి. ఎంపుకొని పక్కకు పెట్టేసుకున్నాను. అయితే కావాల్సిన కారం, ఉప్పు, ఒక చింతపండు కూడా నానబెట్టుకోవడం ఇంత గ్రేవీ కోసం. ఓకేనా. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనమైతే నూనె అయితే బాగా గల్లాక పోపు దినుసులు అయితే వేసేసినాను. అదేనండి, జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు లాంటివి వేసేసిన తర్వాత ఉల్లిగడ్డలు వేసేసినాను. అవి బాగా ఎర్రగా గోలినాక మన పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, రొయ్యలు మంచిగా 2 సార్లు కడగాలి. అవి కొంచెం వేపుకోవాలి, మంచిగా నీసు వాసన పోయేలాగా వేపుకోవాలి. రెడ్ కలర్ వేపుకున్నాక అదే ఉత్తిగా మనం ముకుట్లో పెట్టి వేపుకున్నాకనే 2 సార్లు కడగాలి. కడిగినాక ఈ ఉల్లిగడ్డలతో పాటే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకోవడం వల్ల ముక్క అనేది గట్టి పడుతుంది. ఎందుకంటే ఉల్లిగడ్డలతోటి బాగా గోలుతాయి కదా. నూనెలు వేసుకుంటే వాటికి కూడా నూనె గిన పట్టి గట్టిగా అవుతుంది అన్నట్టు ముక్క. నేనైతే రొయ్యలు అయితే కడిగేసి చూపించలేదండి. ఇక మీకు కూడా తెలిసి ఉంటుంది కానీ 2 సార్లు అయితే కడిగాని చెప్తున్నాను. ఉల్లిగడ్డలు పెద్ద సైజు అయితే ఉంటే కొంచెం బాగుంటుంది టేస్ట్, కొంచెం గుజ్జులాగా చిక్కగా వస్తుందండి. ఓకేనా. కరివేపాకు అయితే ఇంట్లో అవైలబుల్గా ఉంది, వేసేసిన. మా ఆయన వండుతున్నాడండి. చేతులు అయితే లాగా ఉన్నాయని చూస్తున్నారేమో కానీ నేను వీడియో తీస్తున్నాను. మా వారైతే బాగా వండుతారంటే కర్రీ సూపర్గా అంటే సూపర్గా వండుతాడు. నేనైతే ఇక రొయ్యలు అయితే వేసిన ఫ్రెండ్స్ పప్పుకో. తను మాట్లాడి ఇద్దామంటే ఆయనకు ఇష్టం ఉండదండి. ఇక వండుతామని వండేసిన. ఇలా పొద్దున్నాక పని వేసిన కదా, చేత కావట్లేదని ఉల్లిగడ్డలు అన్నీ కోసేసిన పోపుకి వేస్తున్నాడండి. కొంచెం పసుపు అయితే వేస్తున్నాడు. పసుపు వేసినాక కొంచెం అల్లం వేస్తాడు. వంటలు అయితే బాగా చేస్తాడండి. నాకైతే చాలా పనిలో అయితే చాలా హెల్ప్ చేస్తాడు. అంటే వంట చేస్తాడు అంతే, ఇంకా ఎక్కువ అయితే ఏం పని చేయడండి. నాకైతే అల్లం అయితే వేసిన, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. బాగా ఎర్రగా కోలుతున్నాయి చూడండి, రెడ్ కలర్ వచ్చేసినాయి. మన రొయ్యలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో తెలిపండి. నాకైతే రొయ్యల పులుసు, దోమిడీల పులుసు అంటే చాలా ఇష్టం. టమాటా వేసేసినాను ఫ్రెండ్స్. టమాటా అయితే మా సైడ్ అయితే 80 రూపాయల కేజీ. అరకిలో తెచ్చేసినాడు, పావు కిలో కోసేసినాను. ఓకేనా. ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే నీళ్ళు ఊరడానికి ఉప్పు అయితే వేసుకున్నాను. 2 స్పూన్లు పట్టింది నాకైతే. అంటే నేను కారంలో కలుపుకోనండి, మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని కొంచెం మూత పెట్టుకోవాలి. మగ్గినాక మళ్ళీ చూసుకుంటే పైకి నీళ్ళు వస్తున్నాయి. మనం మళ్ళీ ఒకసారి 5 నిమిషాలు మళ్ళీ పెట్టుకోవాలి. మూత తీసి కలబెట్టుకోవాలి, అడుగు మాడిపోకుండా. ఓకేనండి. మీరు కూడా అలాగే చేసుకోండి ఫ్రెండ్స్. మన కర్రీ అయితే మంచిగా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం అయితే నేను కొత్తిమీర కూడా వేసిన ఫ్రెండ్స్. స్లిప్ మిస్ అయినట్టుందండి. కారం అయితే 2 స్పూన్లు వేసిన. ఉప్పు, కారం, పులుపు ఖచ్చితంగా ఉండాలి. రొయ్యల పులుసు, రొయ్యల కూర, రొయ్యల వేపుడు అన్నిటికీ చాలా బాగుంటుంది కాంబినేషన్. అయితే రైస్లోకి, రోటీ పుల్కలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేసుకోండి. మూత అయితే పెట్టేసుకోవాలి, మగ్గిపోద్ది మనకు. మగ్గిపోయాక నేను పక్కకు పెట్టుకున్నాను కదా నిమ్మకాయ అంత చింతపండు నేను ఎక్కువనే తింటానండి. మీరు కావాలంటే వాటర్ పోసుకోండి. నేనైతే చింతపండు పోసుకుంటా. నీళ్ళు ఉంటే నాకు ఇష్టం ఉండదండి. కొంచెం పులుపు తాకాలని ఒక గిత్తత్త అయితే చింతపండు నానబెట్టేసుకొని గుజ్జు అయితే పిసికేసినాను. ఓకేనా. అదైతే చూపించలేదు కదా, ఫస్ట్ చింతపండు అయితే నానబెట్టింది చూపించాను కదా ఫ్రెండ్స్. అయితే ఇక మంచిగా 10 నిమిషాలు అయితే అలా పెట్టేసుకున్నాక మూత తీసి చూసుకోవాలి ఫ్రెండ్స్. కలబెట్టుకోవాలి అడుగు మాడకుండా. చూడండి, నేనైతే అడుగు మాడకుండా కలబెట్టుకున్నా. పులుసు అయితే కొంచెం పోసేసి సైడ్ చూస్తే చాలా పుల్లగా ఉందండి. కొన్ని వాటర్ పడతాయని మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేసినాను. మీరు కూడా అలా చేసుకోండి. కొంచెం గ్రేవీ ఉండాలి కదా ఫ్రెండ్స్, అన్నంలోకి తినడానికి గ్రేవీ ఉండాలి కదా. చిక్కగా అయిపోయింది కదా, అయితే మనం కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. చికెన్, మటన్ కంటే ఈ చేపలు, ఇప్పుడు బొమ్మిడిలైనా ఇదైనా ముక్క చేపలైనా ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తినడానికి కూడా బాగుంటుందండి. నాకైతే చికెన్, మటన్ కంటే ఈ చేపలు, పీతలు ఇవన్నీ ఉంటాయి కదా, ఎండు చేపలు, అవైతే మేమైతే చాలా ప్రిఫర్ చేస్తామండి. బాగా తింటాము. నాన్ వెజ్లో అంటే ఇవే ఇష్టం నాకైతే. ఇక ఉడికిపోతుందండి. ఉడికిపోయాక కొంచెం మెంతిపిండి వేసినాను, కొంచెం మసాలా వేసినాను, కొంచెం ధనియా పౌడర్ వేసినాను. ఓకేనా. 3 అయితే వేసినాను. కొంచెం దగ్గరికి కావాలి ఫ్రెండ్స్. పైకి నూనె పేరుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలన్నా 5 నిమిషాలన్నా లో టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి. లాస్ట్కి అయితే కొత్తిమీర వేసినాను.
ఓకేనా. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. మా ఆయన వంట ఎలా ఉందో చెప్పండి చూడడానికి. మా వారు వండారు ఫ్రెండ్స్. మీలో ఎంతమంది మీ వారు వండుతారు, ఎంతమంది హెల్ప్ చేస్తారు? ఓకేనా. ఈరోజైతే నేను పనికి పోయి టైర్డ్ అయిపోతే వండని చెప్పేస్తే వండేసుకో. పైకి అయితే నూనె వచ్చేసింది. చెప్పాను కదా ఫ్రెండ్స్, పౌడర్స్ అవే మెంతి పొడి, జీలకర్ర పొడి, ఇంకా మసాలా. కంప్లీట్ అయిందండి మన వంట. ఓకే, తినేద్దాం రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.